హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ టేల్స్ ఆఫ్ నవ్య ప్రీతం. ఈరోజు అయితే మేము డిఐవై క్లే చేయబోతున్నాము. అంటే మిర్రర్కి మేము ఫ్లవర్స్ చేసి డిజైన్ చేయబోతున్నాము. అర్థమైందా గాయ్స్? అర్థం కాకపోతే కామెంట్ చేయండి. సో డిఐవై చేస్తున్నాము, మిర్రర్కి ఫ్లవర్ వర్క్తో డిఐవై చేస్తున్నామా? ఓకే, ఫస్ట్ నువ్వు కలర్స్ సెలెక్ట్ చేసుకుంటావా? కళ్ళు మూసుకొని చేసుకుంటా, ఎందుకంటే నేను ఒక చిన్న గేమ్ లెక్క చేశాను. అంటే కొంచెం చేసేటప్పుడు గేమ్ ఉంటే ఇంకా బాగుంటాయి కదా అని. ఇట్లా ఫస్ట్ నువ్వు కళ్ళు మూసుకుంటావు, కలర్ సెలెక్ట్ చేస్తావా? దాంతో మనం ఫస్ట్ చేయాలా? ఓకే డన్. సరే, ఐస్ క్లోజ్ చేసుకో. మీరు చేయండి, నేను చేయాలా? ఇప్పుడు ముందు చిన్నుకి దీంతో బ్లైండ్ ఫోల్డ్ చేద్దాం అనమాట. తను కళ్ళు మూసుకొని కలర్ సెలెక్ట్ చేస్తుందంట. సో తను ఏ కలర్ సెలెక్ట్ చేస్తే దాంతోనే మేము ఇప్పుడు ఫ్లవర్స్ ని ప్రిపేర్ చేస్తాం ముందు. ఓకే, మేము 2 కలర్స్ ని పిక్ చేసుకుంటాము. ఓకే గాయ్స్, ఒక నిమిషం షఫల్ చేస్తాం. ఓకే డన్. షఫలింగ్ అయిపోయింది, ఇప్పుడు సెలెక్ట్ చేసుకోవచ్చు. ఓకే, వన్ మోర్ కలర్. డన్. యూ కెన్ ఓపెన్ యువర్ ఐస్. నాకు చాలా ఇష్టము. సెకండ్ ఇష్టమైన కలర్ రెడ్ అండ్ థర్డ్ ఇష్టమైన కలర్ ఇది వైట్ కలర్. ఫస్ట్ బ్లూ ఇష్టం నాకు. అయితే ఈరోజు మేము దీంతో చేయబోతున్నాము. లైక్ ఇన్స్టాగ్రామ్లో నేను ఒకటి చూసాను అనమాట. డిఐవై మిర్రర్కి క్లే ఆర్ట్తో మిర్రర్కి క్లేతో ఫ్లవర్స్ చేసి డిఐవై చేయడం అనమాట. నాకు అది చాలా బాగుంటుంది. ప్లెయిన్ మిర్రర్కి ఏది డిజైన్ ఉండదు కదా, సో దీంతో డెకరేట్ చేస్తే బాగుంటుంది అన్నట్టు అనిపించి ఇవాళ మేము డిఐవై చేస్తున్నాము. సో ఇప్పుడైతే మేము స్టార్ట్ చేయబోతున్నాం అనమాట. కట్ చేస్తాం గాయ్స్, చిన్న నువ్వు కట్ చేసి మొత్తం ఓపెన్ చేసి ఇస్తూ ఉంటావా నాకు ఒక్కొక్కటే? ఇప్పుడు లాగే చూపిస్తాను చూడండి గాయ్స్. చీజీ ఉందా చిన్న ప్లే? ఓకే గాయ్స్, లెట్స్ స్టార్ట్ గైస్. నువ్వు తీసిస్తావా చిన్ను? మొత్తం అట్లీస్ట్ ఒక 4-5 అన్నది చిన్ను ఉండు. ఈ ఆరెంజ్ వచ్చేసి నాకు కాంబినేషన్ వచ్చి ఇది కావాలి చిన్ను. ఇది ఓపెన్ చేయవా? ఇది ఓపెన్ చేయి. మరి ఇది అది కూడా నేను చేస్తుంటా లోపల. చూడండి గాయ్స్, కలర్ నాకు చాలా ఇష్టము. పేజ్ కలర్ నా స్కిన్ కి అతికించుకుంటే ఫారెన్ కలర్ లెక్క అనుకుంటారు గాయ్స్. తినేస్తాను గాయ్స్, తినబుద్ధి అవుతుంది గాయ్స్. అత్తమ్మ చేసేసాను, ఇక్కడ పెట్టేస్తున్నాను. ఏంటిది? నేనైతే వైట్ ఓపెన్ చేయాలనుకుంటున్నా. మేమైతే ఆల్రెడీ ఒకటి చేసేసాము. ఇవి ఇక్కడ ఉన్నాయి. ఇలా ఫ్లవర్స్ అయితే ప్రిపేర్ చేసుకోవాలి గైస్ ముందు. సో ఇట్లా ఫ్లవర్స్ అయితే సింగిల్ ఫ్లవర్స్ మనం చేసుకుంటూ వెళ్ళాలి. లాస్ట్లో దీనికి ఫెవికాల్ వేసేసి మిర్రర్కి అటాచ్ చేసేయాలన్నమాట. పాప ప్లే ఆర్ట్ చేసి అలసిపోయింది గైస్. సో చాక్లెట్ తెచ్చుకున్నాను తినడానికి. నా ఫేవరెట్.
తీసేసుకున్నాం గాయస్. ఇప్పుడు ఏమో ఇప్పుడు నేనైతే ఫ్లవర్స్ అతికిస్తున్నాం మిర్రర్ కి. ఫైనలీ మా మిర్రర్ డిఐవై వర్క్ అయితే కంప్లీట్ అయింది. మీరు చూస్తున్నారు కదా. ఇంకా నెక్స్ట్ డే మార్నింగే మేము మా అమ్మ వాళ్ళ ఊరికి అయితే బయలుదేరాము. సో అక్కడ మా ఊర్లో తేరు ఉండింది. తేరు అంటే జాతర అని కూడా అంటారు కదా. సో అది ఉండిందనమాట. సో అందుకనే నేను చిన్ను అయితే వెళ్తున్నాం ఈసారి. సో నేను ఈ వ్లాగ్ అయితే మళ్ళీ జాతర రోజు మధ్యాహ్నం నుంచి కంటిన్యూ చేస్తున్నాను అనమాట. సో మీరు ఇక్కడ చూస్తున్నారు కదా, అంత బంధువులు కూడా ఉన్నారు మా ఇంట్లో. లైక్ మా అన్న వాళ్ళంతా వచ్చున్నారు అనమాట జాతర కోసం అని చెప్పి. కొంతమంది జాతర అని అంటారు, ఇంకొంతమంది తేరు అని కూడా పిలుస్తారు. సో మేము మా ఊరు సైడ్ అయితే తేరు అని చెప్పి అంటాం అనమాట. సో అందుకనే నేను నార్మల్గా వీడియోలో కూడా యూసేజ్ తేరు తేరు అని చెప్పి మాట్లాడుతున్నాను. సో వీళ్ళు అందరూ కిడ్స్ అంతా కలిసి ఉన్నారు కదా. సో బాగా ఎంజాయ్ చేశారు ఈసారి. సో ఇక్కడ ప్రతిమ అని చెప్పి ఇంతకు ముందు విలేజ్ బ్లాగ్లో చూసుంటారు కదా, మా అన్న కూతురు అనమాట. ఎవరినో ఇమిటేట్ చేస్తూ ఉందన్నమాట. చాలా ఫన్నీగా అయితే ఉంటుంది వీళ్ళతో ఉంటే. టైం ఎట్లా గడుస్తుందో కూడా తెలీదు. సో ఇక్కడ తేరు రోజునే మధ్యాహ్నం లంచ్ కోసం అని చెప్పి భక్షాలు అయితే ప్రిపేర్ చేస్తున్నారు మా సిస్టర్స్ అండ్ మా అమ్మ అందరూ కలిసి. సో మేము మధ్యాహ్నం లంచ్ అయితే కంప్లీట్ చేసేసుకున్నాము. యాక్చువల్లీ తేరు అయితే లాగడం అంతా ఈవినింగ్ ఉంటుంది. సో మేము మధ్యాహ్నం లంచ్ అంతా కంప్లీట్ చేసుకొని కాసేపు టైం స్పెండ్ చేస్తాం ఇంట్లోనే. సో ఇప్పుడు విలేజ్ కాబట్టి ఇలా ఊర్లోకంతా వస్తూ ఉంటారు కదా, ఇట్లా తేరు లేదా ఏమైనా వేరే ఫెస్టివల్స్ ఉన్నప్పుడు కూడా ఇట్లా వస్తూ ఉంటారు వీళ్ళు. జస్ట్ వాళ్ళు అట్లా కొట్టుకుంటూ ఉంటారు ఒంటి మీద, మనల్ని అమౌంట్ అడుగుతారు. మనకి ఏమైనా నచ్చితే మనం తోచినంత వాళ్ళకి ఇవ్వచ్చు అనమాట. ఇట్లాంటివి విలేజెస్లోనే చూస్తుంటాం కదా. సో అదంతా అయ్యాక ఈవినింగ్ మేము ఫ్రెష్ అయిపోయి ఇంకా తేరులోకి అయితే వెళ్తున్నాము. యాక్చువల్లీ మేము అరౌండ్ 4:30 అలా బయలుదేరదామని చెప్పి అనుకున్నాము. బట్ సమ్మర్ ఉండడం వల్ల చాలా ఎండ ఉండింది కదా మధ్యాహ్నం అంతా. ఈవెన్ 4:30 అయినా కూడా ఇంకా తగ్గలేదన్నమాట వేడి. సో ఈవినింగ్ 5:30 లేదా 6 o'clock ఇలా ఉండిందనమాట మొత్తము. ఇంకా తేరు అయితే లాగలేదు ఇప్పటికీ కూడా. సో మీరు చూస్తున్నారు కదా, ఇది మా ఊరు జాతర అనమాట. చాలా అంటే చాలా జనాలు ఉంటారు. లైక్ అందరి ఇళ్లలోనూ బంధువులు అయితే ఫుల్ అయింటారనమాట. స్పెషలీ ఊరు జాతర కాబట్టి అందరూ వస్తారు. మా ఊర్లో ఇది తేరు లాగడం వచ్చి సీతారాముడు లోపల ఉంటారనమాట. వాళ్ళ ఊరేగింపు ఇది నథింగ్ బట్. సో హనుమాన్ టెంపుల్ నుంచి ఇది లాగడం స్టార్ట్ అవుతుంది. ఆల్మోస్ట్ ఒక ఎండ్ నుంచి టెంపుల్ నుంచి ఇటు పక్కన ఇంకొక ఎండ్ బస్ స్టాప్ ఉంటుంది. ఆల్మోస్ట్ అక్కడ దాకా లాగుతారనమాట. ఈ తేరు ఇలా లాగుతున్నంతసేపు కంటిన్యూస్గా బనానాస్ అయితే విసురుతూ ఉంటారనమాట. సో ఇది తేరు మొత్తం లాగడం అంతా కంప్లీట్ అయిన తర్వాత ఇంకా సపరేట్గా ఒక గ్రౌండ్లో ఇట్లా కిడ్స్ కోసం అని చెప్పి ఏవైనా ఇలా ఉంటాయన్నమాట. ట్రైన్స్ కానీ లేదా బ్రేక్ డ్యాన్స్ అంతా ఇట్లాంటివన్నీ లైక్ ఎగ్జిబిషన్లో ఎలా ఉంటాయి కదా, అట్లా కొన్ని ఐటమ్స్ మాత్రమే ఇక్కడ ఉంటాయి. సో అవి ఆడదామని చెప్పి వీళ్ళు అడుగుతుంటే అక్కడికి వెళ్ళేసి ఇంకా మేమైతే ఇంటికి వచ్చేసినాం అనమాట. ఇంటికి వచ్చిన తర్వాత అందరూ కలిసి ఉన్నాం కాబట్టి కొన్ని పిక్చర్స్ అయితే తీసుకున్నాము జస్ట్ మెమరీగా. అందరూ ఇలా కలవడమే రేర్ కదా. సో అందరూ కలిసి ఉన్నప్పుడు ఫొటోస్ తీసుకుందాం అన్నట్టు తీసుకున్నాము. సో ఇంకా ఈవినింగ్ అయితే వీళ్ళు ఇలా గేమ్ అయితే ఆడుతున్నారు బయట. లైక్ అందరూ ఫోన్స్ పట్టుకొని కూర్చుని ఉంటే ఇలా ఆడదామని చెప్పినందుకు ఆడుతున్నారు. దమ్ముంటే పట్టుకోవాలి, చిక్కవతే పట్టుకుంటా వల్లేస్తే చిన్నికెట్టు మళ్ళీ భుజాల మీద గొడ్డలేసి ఊదిక్కపోతేనే అడుగేసి. ఇప్పుడు హర్ష బీపీ వస్తే బీపీఏ ఉడుకుతాడేమో. నాకు బీపీ వస్తే జనార్దన్ ఫ్యామిలీ మొత్తం ఉడుకుతుంది. బేసిక్గా ఈ గేమ్ ఏంటంటే వీళ్ళు చేతుల్లో పిన్ పెట్టుకొని ఉంటారనమాట. ఎవరి చేతిలో కరెక్ట్గా ఆ పిన్ ఉందని చెప్పి మనం గెస్ట్ చేయాలి. ఒకవేళ గెస్ట్ చేయలేకపోతే ఏదో ఒక యాక్టివిటీ వీళ్ళు చేయాలన్నమాట. ఇద్దరు డైలాగ్ కానీ డాన్స్ కానీ సాంగ్ కానీ అలా.
बड़े मजेदार टमाटर बड़े मजेदार टमाटर बड़े मजेदार टमाटर बड़े मजेदार ఎవడ్రా నువ్వు ఇంత టాలెంటెడ్ నువ్వు ఇంకా చేయలేదు సో కాసేపు వీళ్ళ గేమ్స్ అన్నీ అయిన తర్వాత ఇంకా నైట్ టైంలో అక్కడ మహాభారతది డ్రామా అయితే నడుస్తుంది, అది చూద్దామని చెప్పి వెళ్ళున్నాం అన్నమాట. అది కాసేపు చూసుకొని ఇంకా ఇంటికి వచ్చి రెస్ట్ చేసాము. మా ఊరు జాతర అయితే ఇలా జరిగిందనమాట. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ ఆల్.